పాప్ సింగర్ యోయో హనీ సింగ్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన సాంగ్స్ కు యూట్యూబ్ లో యమ క్రేజ్ ఉంటుంది. పాప్ సింగర్ గా చాలా ఫేమస్. ఆయన సాంగ్స్ కోసం ఎదురు చూస్తుంటారు. కొన్ని కారణాల వల్ల గ్యాప్ తీసుకున్న యోయో హనీ సింగ్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. ఈసారి గతంలో కంటే సూపర్ సాంగ్స్ అందిస్తున్నాడు. ఎవరు ఊహించని విధంగా మిక్స్ చేసి మరీ దుమ్ము లేపుతున్నాడు. ఇటీవల మేనియక్ అనే సాంగ్ ను రిలీజ్ చేశాడు హనీ సింగ్. ఇది ప్రేక్షకులను అలరిస్తోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇందులో హనీ సింగ్ తో పాటు ఒక అమ్మాయి పాడిన లిరిక్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. భోజ్పురిలో ఉన్న ఆమె వాయిస్ అద్భుతంగా ఉందని అంటున్నారు. కొత్తగా ఉందని ఆమె ఎవరంటూ ఆరా తీస్తున్నారు. ఆమె గురించి తెలుసుకున్నాక ఆశ్చర్యపోతున్నారు. హనీ సింగ్ మేనియక్ సాంగ్ లో పాడిన లేడీ సింగర్ భోజ్పురికి చెందిన రాగిణి విశ్వకర్మ. ఈమె ఈ సాంగ్ కు ముందు ఎవరికీ తెలీదు. గతంలో రాగిణి విశ్వకర్మ వీధులు, జాతరల్లో ఢోలక్, హార్మోనియం వాయిస్తూ పాడుతూ తిరిగేదట. బీహార్, యూపీలో ఈమె లోకల్ గా కొద్దిమందికి మాత్రమే తెలుసు. నిజానికి రాగిణి విశ్వకర్మ వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఢోలక్ వాయిస్తూ అందులో కనిపించింది. అద్భుతమైన మ్యూజిక్ కొడుతూ గానంతో ఆకట్టుకుంది. ఆ వీడియోనే హనీ సింగ్ కంట పడింది. ఆమె టాలెంట్కు ఫిదా అయిన అతను రాగిణిని సంప్రదించాడు. ఆ తర్వాత తనతో కలిసి పాడాలని కోరాడు. దానికి రాగిణి విశ్వకర్మ సంతోషంతో ఒప్పుకుంది. మానియక్ సాంగ్లో ఎట్టకేలకు పాడించి రాగిణిని ఫేమస్ చేశాడు హనీ సింగ్. భోజ్పురిలో ఆమె గాత్రం ఉంది. ప్రస్తుతం రాగిణి వాయిస్ కూడా కొంతమంది ఫ్యాన్స్ అయ్యారు. ఇక ముందు ఆమె భవిష్యత్తు మరింత బాగుండాలని, ఇంకెన్నో అవకాశాలు రావాలని చాలామంది కోరుకుంటున్నారు. రోడ్ సైడ్ ఉండే చాలా మందికి టాలెంట్ ఉంటుంది, కానీ అవకాశాలు దొరక్క వెలుగులోకి రారు. హనీ సింగ్ ద్వారా రాగిణికి మంచి ఛాన్స్ దొరికిందని, ఆమెకు కొత్త లైఫ్ ఇచ్చిన ఈ పాప్ సింగర్ను అందరూ పొగుడుతున్నారు. ఇక మేనియక్ సాంగ్ను ఎక్కువ శాతం దుబాయ్లో చిత్రీకరించారు. విజువల్స్ పరంగా కూడా ఇది వీక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ఈషా గుప్తా బోల్డ్గా కనిపించింది.